రాష్ట్రానికి మంత్రినైన అనంతపురం జిల్లాకి ఉరవకొండ నియోజకవర్గానికి మొదటి కూలీగానే పనిచేస్తానన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. జిల్లా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హంద్రీనీవా మొదటి ఫేజ్ కాల్వ విస్తరణ పనులను పర్యవేక్షించారు. అనంతపురం జిల్లాలో జరగని లైనింగ్ పనుల గురించి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. జూన్ 10వ తేదీలోగా కాల్వ వెడల్పు పనులు పూర్తి చేస్తామని, సీఎం డైరెక్షన్లో జిల్లా రూపురేఖలు మారుస్తామని చెబుతోన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. జీవనాడు అంటే హంద్రీనీవాకి కొత్త జవసత్తాలు వస్తున్నాయి. ముఖ్యంగా కాలువ వెడల్పు పనులు ఇప్పటికే ప్రారంభమైన ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో ప్రవేశించిన బడ్జెట్ పనులు ఇప్పటికే ప్రారంభమైన. ప్రస్తుతం పయ్యావుల కేశవ్ కాలం మీద ఉన్నారు. ఈరోజు మంత్రిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మంత్రి గారు చెప్పండి, హంద్రీనీవా వెడల్పు పనులు ఏ రకంగా జరుగుతున్నాయి? అంటే ఇంత తక్కువ పీరియడ్లో చేస్తామని చెప్తారు, అది ఏ రకంగా సాధ్యమయ్యే పనేనా? ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సో ఆయన జూన్ 10th టార్గెట్ పెట్టాడు. జూన్ 10th టార్గెట్లో గతంలో ఎన్నడూ జరగనంతటి క్వాంటిటీ ఇరిగేషన్ చరిత్రలో చేయనంత పనులు ఇవాళ హంద్రీనీవా మీద పనిచేయడం జరుగుతూ ఉంది. అందుకే మీరు చూశారు, బడ్జెట్ కేటాయింపులు ఒకవైపు జరుగుతూ ఉండగానే మరుసటి రోజు నుంచే ఇక్కడ పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితులు మీరు చూశారు. శరవేగంగా జరుగుతున్నాయి. ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఈ జిల్లా రూపురేఖలు మార్చాలి అనేటువంటి లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మొత్తం కెనాల్ మీద ఇక్కడి నుంచి మాల్యాల వరకు తీసుకుంటే ఇప్పటికి దాదాపు 190 మెషిన్స్ పనిచేస్తున్నాయి. ఈ ఒక్క రీచ్లోనే మనకు 50 దాకా మెషిన్స్ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ గేరప్ అయ్యారు, 80% గేరప్ అయ్యారు. ఇక నుంచి అవసరమైతే డే అండ్ నైట్ కూడా పనిచేయడం మొదలు పెడతాం. అంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ దీంట్లో ఈ బడ్జెట్ అలొకేషన్స్ ఇవన్నీ కాలువ పనులు సకాలంలో అయ్యే అవకాశం ఉంది? ఎస్, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది వాస్తవం. వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో జీతభత్యాలకి అప్పులు తీర్చడానికే సరిపోతూ ఉంది. అయితే అట్లా అని వెనక్కి తగ్గకూడదు, వినూతనమైనటువంటి మార్గాలను ఎతుకుతూ ఉన్నాం. మేము ఈ ఇరిగేషన్కి సంబంధించి నాబార్డు సహాయాన్ని కూడా కోరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఏది ఏమైనా కానీ హంద్రీనీవా పనుల్ని ప్రారంభించడానికి మేము 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టుకోలేదు, ఒక సీజన్ పెట్టుకున్నాం. ఆ సీజన్ మాకున్న గ్యాప్ కేవలం 75 రోజుల గ్యాప్ ఉంది. ఇవాళ నుంచి చూస్తే 60 రోజులు మిగులుతూ ఉంది మాకు. ఈ 60 రోజుల్లోనే పని పూర్తి చేయాలి అని ఖచ్చితంగా మాకు అన్ని అనుకూలిస్తే ఈ సీజన్లోనే మొత్తం పూర్తి స్థాయిలో 3800 క్యూసెక్లు వాటర్ డ్రా చేసే కెపాసిటీకి కెనాల్ తీసుకెళ్తామన్నటువంటి నమ్మకం మాకుంది. ఒకవేళ కొంత ఇనానుకూలం ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా 90% అయితే మేము కంప్లీట్ చేయగలుగుతాం. ఒక 9 మోటార్స్ 10 మోటార్స్ వరకు వెళ్ళగలుగుతాం. ఆ తర్వాత ఇంకో 2 మోటార్స్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. మా లక్ష్యాన్ని మాత్రం 70 రోజుల్లో 100% తీసుకెళ్లాలని పెట్టుకున్నాం. నమ్మకం అయితే ఉంది, చేయిస్తామని. అంటే 12 మోటార్లు బిగించి దాదాపు 20 సంవత్సరాలు, ఇప్పటికి కూడా 2-3 మోటార్లతో రన్ అవుతున్నటువంటి కాలంలో ఒక్కసారిగా మీరు 12 మోటార్లు 9 మోటార్లు ఆడిస్తూ ఉంటారు. ఇది సాధ్యం? అంటే ప్రాక్టికల్గా ఇది సాధ్యం. ఎందుకు అనంటే ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు తాత్కాలికమైనటువంటి పనులు చేసి ఒకే ఒక మోటార్తో కాలువ ప్రారంభించారు. చాలా దగ్గరలో స్ట్రక్చర్లు కట్టలేదు, కేవలం పైపులు వేసి టెంపరీగా వేసి రన్ చేశారు. 2014లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చారో ఆ రోజు కూడా నేను ఇరిగేషన్ మినిస్టర్ని, ఇట్లానే నేను ఆ రోజు ఎమ్మెల్యేని కాకపోయినా సరే ఇరిగేషన్ మినిస్టర్ని కెనాల్ మీద తీసుకొచ్చి ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ కెనాల్ మీద బహుశా నేను తిరిగినంత ఎవరు తిరుగుండరు, అధికారులు కూడా తిరుగుండకపోవచ్చు. సో బాటిల్ నెక్స్ ఎక్కడున్నాయో అన్నీ క్లియర్ చేస్తే ఒక్కసారిగా మేము 6 మోటార్లకు వెళ్ళగలిగాం. సో ఒక మోటార్ నుంచి 6 మోటార్లకు వెళ్ళగలిగాం. ఇవాళ గవర్నమెంట్ వెనకాల ఉంది, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ మాకుంది, పర్సనల్ కమిట్మెంట్ మాకుంది, దీని మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా 12 మోటార్ల వైపు వెళ్తామన్నటువంటి దిశగానే మా అడుగులు పడుతున్నాయి. డెఫినెట్గా 9 to 10 మోటార్స్ అయితే ఆన్ చేసి తీరుతాం. ఈ ప్రతిపక్షాల వైపు లైనింగ్ అని చెప్పి పెద్ద ఆందోళనలు చేస్తున్నాయి. హంద్రీనీవా సాధన సమితి వంటి కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూడవచ్చు? చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడన్నా కానీ లైనింగ్ జరుగుతూ ఉందా? ఫేజ్ 1లో ఎక్కడైనా కానీ లైనింగ్ జరుగుతూ ఉందా? వైడనింగ్ జరుగుతూ ఉంది. అంటే అనంతపురం జిల్లాకు సంబంధించినంత వరకు ఎక్కడ కూడా లైనింగ్ జరగడం లేదు. కానీ అనంతపురంలో ఉన్న నాయకులకు లైనింగ్ కనపడతా ఉంది. ఎక్కడో హిందూపురం జిల్లాలో జరుగుతున్నటువంటి లైనింగు అనంతపురం జిల్లా నాయకులకు కనపడతా ఉంది. సో హిందూపురంలో కూడా ఇవాళ మేము ఏ చెరువుకి కూడా నీళ్ళు ఆపలేదే. చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కాలువలు తీస్తూ ఉన్నాం. అవి ఎక్కడికి పోతాయి? భూగర్భ జలాలు పెరుగుతాయి కదా. ఇవాళ హిందూపురంలో కూడా డివైడెడ్ ఒపీనియన్ ఉంది. ఎట్లా మడకసిర వాళ్ళు, పెనుగొండ వాళ్ళు, హిందూపూర్ వాళ్ళు ఇది లైనింగ్ అయితేనే మా వరకు నీళ్ళు వస్తాయి, మాకు లైనింగ్ కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంత రైతులు మాకేమన్నా ఇబ్బందులు వస్తాయి అన్నట్టు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటప్పుడు ఎంటైర్ మొత్తం చూస్తే కూడేరులో మనకి ఒక 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు లైనింగ్ జరుగుతుంది.
కానీ ఆ 4 కిలోమీటర్లోనే 3 తూములు ఉన్నాయి. 3 తూములు మళ్ళీ 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల కాలువలు తవ్వాం. అవన్నీ కూడా భూగర్భ జలాలు పెంపొందించేవే కదా. కానీ విశ్వేశ్వరరెడ్డి గారికి మాత్రం పాపం ఎక్కడ లేనిది 5 ఏళ్లలో ఆయన హంద్రీ నివా సాధన సమితి అని పెట్టాడు. ఆ సాధన సమితి 5 ఏళ్ళు ఏం చేసిందో తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు, ఇప్పుడు కాదు 2019 ఎన్నికలకు ముందు ఆ సాధన సమితికి జలదీక్షను వచ్చి 3 నెలల్లో హంద్రీ నివా పనులు ప్రారంభిస్తానన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది. మడిచి జేబులో పెట్టుకున్నాడో ఎక్కడ పెట్టుకున్నాడో పేపర్, నేను కూడా విశ్వేశ్వరరెడ్డి గారు. ఇప్పుడు మేము పనులు చేస్తూ ఉంటే ఎక్కడో హిందూపూర్లో జరిగే పనులకు ఆయన వచ్చి ఏదో పాపం ఆవేశపడిపోతున్నాడు. ఆరోగ్యానికి మంచిది కాదు, ఆవేశపడొద్దండి. ప్రజలకు ఏం కావాలో మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పుని, నమ్మకాన్ని వమ్ము కానియకుండా నేను ఎప్పుడూ చెప్పినట్టుగానే ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు కూలీగానే పనిచేస్తాం. మొదటి కూలీగానే పనిచేస్తాను. మీకు ఎవ్వరికి కూడా ఎటువంటి అవకాశాలు కూడా ఉండవు, రావు అని కూడా చెప్పదలుచుకున్నాం. మానవ ప్రయత్నంలో చేయగలిగే పనులన్నింటినీ కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసి తీరుతుంది ఈ జిల్లాకు. ఇది అంటే మొత్తం మీద పైవాళ్ళ కేసు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సీజన్కి పూర్తి స్థాయిలో అన్ని మోటార్ల ద్వారా అందరి కాలువకి నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. వెనక ప్రభుత్వంతో పాటు సీఎం ఉన్నారు నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కాలువకి నీళ్ళు వచ్చే విధంగా, రైతులకు మేలు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, హంద్రీ నివా కాలువ నుంచి.